శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నోట్లో నుండి మాట జారితే మర్యాద పోద్ది, చేతిలో నుండి ఆయుధం జారితే ప్రాణమే పోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ శ్యామల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలబడుతున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ తరపున యాంకర్ శ్యామల ప్రచారం చేస్తూ వాడివేడి విమర్శలతో ఆమె సభలో జోష్ని నింపుతున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూలో ఈమె రీసెంట్ గా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిపై పరోక్ష విమర్శలు చేస్తూ ముసలి తోడేలు, గుంట నక్క అంటూ ఈమె చెప్పిన కథ కాసేపట్లోనే వైరల్ అయింది. దీంతో నెటిజన్ల నుండి శ్యామల గట్టిగానే కౌంటర్లని ఎదుర్కొంటుంది. శ్యామల అలియాస్ యాంకర్ శ్యామల. ఈమె 1989 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి రామకృష్ణ, తల్లి సుజాత. ఇక శ్యామల తల్లిదండ్రులకి పెళ్ళై 23 సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక సంతానం అవ్వడంతో ఈమెను చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. కానీ శ్యామల పుట్టిన సంవత్సరానికే తన తండ్రి అనారోగ్యం కారణం వల్ల మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా అప్పటికే తల్లి వయసు 41 ఏళ్లు. ఇదిలా ఉంటే ఈమె కాకినాడలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ తన కూతుర్ని చూసుకునేది. ఇక శ్యామల తన స్కూలింగ్ ని కాకినాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్యామలకి స్కూల్ డేస్ నుండే యాక్టింగ్ మీద, డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. అలా స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ డ్రామాల్లో కూడా నటించడంతో అందరూ ఈమెను పొగిడేవారు. దీంతో రోజు రోజుకి శ్యామలకి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. అలా ఈమె 10th చదివేటప్పుడు కాకినాడలో ఒక సీరియల్ కోసం న్యూ టాలెంట్ అనే ఒక ఆడిషన్ ని ఆయోజించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్యామల తన స్నేహితులతో వెళ్లి పార్టిసిపేట్ చేయగా అందులో సెలెక్ట్ అవ్వలేకపోయింది. ఇక మరోవైపు 10th కూడా ఫెయిల్ అవ్వడంతో ఈమె తల్లితో తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, చదువుల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో వీరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్న కారణంగా తల్లి కూడా అందుకు ఒప్పుకొని కూతుర్ని తీసుకొని 2005లో హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా సినిమాల్లో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోవడంతో శ్యామల స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయాలనుకుంది. ఇదిలా ఉంటే దూరదర్శన్ వారు వివాహ బంధం అనే సీరియల్ ఆడిషన్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న శ్యామల తన తల్లితో కలిసి ఆ ఆఫీస్ కి వెళ్ళగా ఈమెను ఒక క్యారెక్టర్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత గున్నం గంగరాజు అనే మేనేజర్ తో ఈమెకు పెరిగిన మంచి పరిచయం కారణంగా శ్యామల లయ అనే సీరియల్ కి సెలెక్ట్ అయింది. ఇక ఒకవైపు తెలుగులో సీరియల్స్ చేస్తూనే మరోవైపు నెంజంగల్, వసంతం, కలై అనే తమిళ సీరియల్స్ లోనూ చిన్న చితక పాత్రల్లో నటించింది. కానీ ఆ సీరియల్స్ ద్వారా అనుకున్నంత పేరు గాని, డబ్బు గాని రాకపోయేసరికి శ్యామల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ గురించి తెలియని అమ్మాయిలు సినిమాల్లో గానీ, సీరియల్స్ లో గానీ ట్రై చేయగానే ఛాన్సులు ఈజీగా వస్తాయనుకుంటారు. కానీ ఇక్కడ అందం, యాక్టింగ్ కంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో అడ్జస్ట్ అయ్యే వారికే ఛాన్సులు ఈజీగా వస్తాయి. నా టాలెంట్ తోనే పైకొస్తానని అనుకుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఆ టాలెంట్ బయటపడే క్యారెక్టర్ ఒక్కటి కూడా రాదు. ఇక కాంప్రమైజ్ అయితేనైనా ఛాన్సులు వస్తాయా అంటే అది కూడా 50-50% అనే చెప్పొచ్చు. అందులో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉండే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహాయంతో స్టెప్ బై స్టెప్ ఎదిగితే, మరికొంతమంది ఛాన్స్ల పేరుతో మోసపోయి శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా, మాధవిలత లాంటి వారు బయటికి వచ్చి తమ ఆవేదనను వ్యక్తపరిచిన, అందరూ ముందుగా వారి మీద కనికరం చూపించిన ఆ తర్వాత ఈజీగానే మర్చిపోతారు. ఇదిలా ఉంటే శ్యామల ఎప్పుడైతే జగదేక వీరుడు, అతిలోక సుందరి సీరియల్ చేసిందో అందులో తనతో యాక్ట్ చేసిన నరసింహారెడ్డి అనే కో ఆర్టిస్ట్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అలా ఈమెకు మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలనే ఇచ్చేవారు. అయినా కూడా ఈమెకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎలాంటి పాత్రలనైనా చేయాల్సి వచ్చేది. ఇక నరసింహారెడ్డితో పెరిగిన మంచి సన్నిహిత్యంతో శ్యామల తన 18వ ఏటకే నరసింహారెడ్డికి ప్రపోజ్ చేయడం జరిగింది. అలా ఇతను అప్పటికే చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేసినా అనుకున్నంతలా పేరు రాలేదని చెప్పొచ్చు. ఇక అలా తరచూ ప్రయత్నిస్తుండగా రీసెంట్ గా కార్తీక దీపం సీరియల్లో చేసిన దుర్గా పాత్రతో జనాల్లో కొంతవరకు గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే శ్యామల, నరసింహారెడ్డి ప్రేమ విషయం తన తల్లికి తెలిసి ఇండస్ట్రీలో ఇంకా చాలా లైఫ్ ఉందని, ఇప్పుడే పెళ్ళొద్దని, ముందు తన కెరియర్ వైపు దృష్టి సారించమని చెప్పిన పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్యామల ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే మరోవైపు సీరియల్స్ లో సపోర్టింగ్ క్యారెక్టర్
క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్న తన కూతురికి బంధువుల అబ్బాయితో పెళ్లి జరిపించి వారిద్దరిని తనతోనే పెట్టుకోవాలని డిసైడ్ అయి శ్యామల తల్లి ఆ పెళ్లిని ఫిక్స్ చేసింది. ఇక అలా శ్యామల తన తల్లికి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోలేక తన 19 ఏళ్లకే నరసింహారెడ్డితో ఇల్లు వదిలి పారిపోయి 2007లో కులాంతర వివాహం చేసుకుంది. ఇక అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనని వ్యతిరేకించి మరో కులస్తుడిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక హార్ట్ బ్రేక్ అయి శ్యామల తల్లి అన్నీ వదిలేసి కాశీకి వెళ్లి సన్యాసం తీసుకొని అక్కడే ఉంటూ వస్తుంది. ఇక మధ్యలో శ్యామల తన తల్లిని కలవడానికి ప్రయత్నించినా ఆమె కలవట్లేదని తెలుస్తుంది. ఇక అలా పెళ్లి తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్యామల ఒకవైపు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే మరోవైపు టీవీ షోస్ కి యాంకర్ గా కూడా పనిచేయడం మొదలెట్టింది. ఇక అలా అప్పటి వరకు అటు ఇటుగానే ఉన్న శ్యామల కెరియర్ ఎప్పుడైతే మా ఊరి వంట ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేసిందో అప్పటి నుండి ఈమెకు జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ షో హిట్ అవ్వడంతో పట్టుకుంటే పట్టు చీర, లక్ష్మీ రావే మా ఇంటికి అనే ప్రోగ్రామ్స్ చేస్తూ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించాలనుకుంది. కానీ సీరియల్స్ లో కంటే సినిమాల్లోనే కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయని తన భర్త నరసింహారెడ్డి సినిమాల్లోకి వద్దని ఎంత చెప్పినా ఆ మాటల్ని పట్టించుకోకుండా శ్యామల సినిమాల్లో ట్రై చేయగా భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. అయినా కూడా ఇదంతా పట్టించుకొని శ్యామల 2014లో లౌక్యం సినిమాతో తన సినీ అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత ఎవడు, ఒక లైలా కోసం, మిస్టర్ అనే మూవీస్ ని చేసిన ఈమె చేసిన పాత్రలకి అంతలా గుర్తింపు రాకపోవడంతో తనకి సినిమా షూటింగ్ లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మేనేజర్స్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఈమెకు ఆడియో ఫంక్షన్స్ లో యాంకర్ గా చేసే ఛాన్స్ ఇచ్చేవారు. ఇక శ్యామల నరసింహారెడ్డి మధ్య వచ్చిన గొడవలతో పెరిగిన దూరం కారణంగా పెద్దలంతా కలిసి భార్యాభర్తలకి నచ్చజెప్పి కలపడంతో విడాకుల దాకా వెళ్లిన ఈ విషయం అక్కడికి ఆగిపోయింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2017లో ఇషాన్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో నరసింహారెడ్డి శ్యామల దూరంగా ఉన్న సమయంలో నరసింహారెడ్డికి సింధూరారెడ్డి అనే అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక ఈమెకు అప్పటికే పెళ్ళైనా కూడా వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే సింధూరారెడ్డి ఆర్థికంగా వెల్ సెటిల్ అయి ఉండడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని నరసింహారెడ్డి సింధూరతో తనకి గండిపేటలో 4 ఎకరాల స్థలం ఉందని, మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ 4 ఎకరాల విలువ 100 కోట్లు ఉంటుందని, అక్కడ ఒక కాంప్లెక్స్ ని కడితే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పడంతో నరసింహారెడ్డి మాటల్ని నమ్మి సింధూరారెడ్డి 2017లో 85 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక అలా మధ్యలో మరికొంత డబ్బుతో కలిపి మొత్తంగా ₹1,00,00,000 వరకు తీసుకోగా 3 సంవత్సరాలు గడిచిన గండిపేటలో ఎటువంటి నిర్మాణం జరగకపోవడంతో సింధూరారెడ్డి నరసింహారెడ్డికి ఆ డబ్బు తిరిగి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక అలా అతను ఈమె మాటల్ని పట్టించుకోకుండా కొంతమంది రౌడీలతో సింధూరారెడ్డిని బెదిరించి ఆ డబ్బు గురించి మర్చిపోమని చెప్పడంతో నరసింహారెడ్డి చేష్టలతో విసుగు చెందిన సింధూర 2021 ఏప్రిల్ 27న రాయదుర్గం పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కి తరలించారు. ఇక ఈ వార్తలు మీడియాలో వైరల్ అవ్వడంతో శ్యామల మీడియాలో స్పందిస్తూ తన భర్త తప్పు చేయడని, ₹1,00,00,000 కోసం ఒక ఆడపిల్లని మోసం చేయాల్సిన అవసరం లేదని, తనది అలాంటి వ్యక్తిత్వం కాదని, తన ఉదయం లేచి చూడగానే నరసింహారెడ్డి అరెస్ట్ అయిన వార్తలు తనకి తెలిసిందని శ్యామల వాపోయింది. ఇక అలా కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన నరసింహారెడ్డి ఆ తర్వాత పబ్లిక్ లో కనిపించడం తగ్గించేశాడు. దీంతో శ్యామల తన భర్తకి విడాకులు ఇస్తుందని, అతనికి వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ ఆ వార్తలపై అటు శ్యామల గాని ఇటు తన భర్త గాని స్పందించకపోవడంతో అందరూ ఆ వార్తల్ని నిజమేనని నమ్మసాగారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్లిన శ్యామల మొదట్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినా కూడా కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చింది. ఇక అలా ఈమెకు ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతోనే బెంగాల్ టైగర్, మాయాపేటిక, రైడ్, మాచర్ల నియోజకవర్గం అనే మూవీస్ ని చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే 2019లో శ్యామల మరియు ఆమె భర్త వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయి అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎలక్షన్స్ లో వైసీపీ తరపున ప్రచారం చేసిన శ్యామల పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఖాయమైందని తెలుపుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ఉద్దేశించి ముసలి తోడేలు కుందేలు కథ చెప్పి గట్టిగానే చురకలంటించింది. ఇక అందులో అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఓ ముసలి తోడేలుంది. ఆ ముసలి తోడేలుకు వేటాడే ఓపిక నశించి తన ఆహారం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆ గుంటనక్క తోడేలుకు సహాయం చేయకపోతే తనని ఎక్కడ తినేస్తుందో అని భయపడి తోడేలు మాటలకి
షరతులకి ఒప్పుకొని అడవి మొత్తం ఆహారం కోసం తిరిగింది. ఇక ఈ క్రమంలోనే గుంటనక్కకి ఒక కుందేలు దొరికింది. దాన్ని తన మాటలతో మభ్యపెడుతూ నువ్వు మాతో ఉంటే నీకు రాజభోగాలు కట్టబెడతామని, అడవి మొత్తం నీదే అని చెప్పడంతో కుందేలు తెగ మురిసిపోయి గుంటనక్కతో వెళ్ళగా ఆకలితో ఉన్న ఆ ముసలి తోడేలు కుందేలు చెవులను కొరికి తినేసింది. ఇక కుందేలుకి ఏమీ అర్థం కాక గుంటనక్క దగ్గరికి వచ్చి ఈ విషయంపై అడగగా నీకు తలపై కిరీటం పెట్టడానికి చెవులు అడ్డంగా ఉన్నాయని, అందుకే ఆ చెవుల్ని తీసేశామని కన్విన్స్ చేసి మళ్ళీ తోడేలు దగ్గరికి పంపించగా ఈసారి కుందేలు తోకని తినేసింది. దీంతో మళ్ళీ తన దగ్గరికి వచ్చిన కుందేలుతో గుంటనక్క మాట్లాడుతూ నువ్వు సింహాసనంపై కూర్చోవాలంటే నీ తోక అడ్డొస్తుందని, అందుకే కట్ చేశామని చెప్పి మళ్ళీ కుందేలుని ముసలి తోడేలు దగ్గరికి తీసుకెళ్లగా ఈసారి అది ఏకంగా పీకని కొరికి తినేసింది అని శ్యామల ఆ ఇంటర్వ్యూలో చెబుతూ ఈ కథలో ముసలి తోడేలు ఎవరనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నా, కుందేలు కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ కథ చెప్పడంతో ఇప్పటి వరకు ఎప్పుడూ ఫేస్ చేయని ట్రోలింగ్స్ ని శ్యామల ఇప్పుడు ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ ఫారెన్ ఈవెంట్స్ గురించి స్పందించిన శ్యామల తనకి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదని, సొంత టాలెంట్తోనే ఈ స్థాయికి చేరానని చెప్పడం గమనార్హం. యాంకర్ శ్యామల చెప్పిన కథపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం ఎన్నడూ మనం ఎదురు చూసినట్టు మారదు, కానీ మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇది ఫోక్స్ యాంకర్ శ్యామల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.